రాష్ట్ర రేవంత్ పాలనలో మొత్తం వైద్యమే పడకేసిందని అటు రోగులు ఇటు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక రేవంత్ పాలనలో అన్ని వర్గాల జనం ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఏ ఒక్క హామీని నిలబెట్టుకొని హస్తం సర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు. రేవంత్ ప్రభుత్వం ఇంటికెళ్లే సమయం ఆసన్నమైందని తేల్చి చెబుతున్నారు. హస్తం పార్టీపై జనాగ్రహం ఏ స్థాయిలో ఉందో వారి మాటల్లోనే తెలుసుకుందాం. కొడుకు పుట్టినప్పుడు అంతకుముందు ఇచ్చింది. మా పాప కొడుకు పుట్టినప్పుడు కేసీఆర్కి ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ మా కోడలు అయితే తీసుకొచ్చినాము. కిట్టు లేదు, ఎవరికి కూడా ఇస్తలేదు. కిట్టు కేసీఆర్కి ఇచ్చలేదు. అన్ని సౌకర్యాలు కూడా మనం టీఆర్ఎస్ ఉన్నప్పుడు లేవు, సౌకర్యాలు లేవు. బాత్రూమ్లలో నీళ్లు సరిగా పోవట్లేదు, క్లీనింగ్ నీట్గా లేదు, ఏది సరిగా లేదు. అంతకుముందు బాగుండేది. టీఆర్ఎస్ ఉన్నప్పుడు 11,000 ఇచ్చేటోళ్ళు. అమ్మాయి పుట్టే 11, అబ్బాయి పుట్టే 12 అని కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చింది. ఇప్పుడు అది కూడా ఏది లేదు. డబ్బులు ఇస్తలేరు, సౌకర్యాలు లేవు, కేసీఆర్ ఇస్తలేరు, ఇది లేదు. ముందు చాలా హామీలు ఇచ్చింది 420 కాంగ్రెస్ 420 హామీలను. 2,000 పెన్షన్, కేసీఆర్ పెన్షన్ 4,000 చేస్తా అన్నాడు. వికలాంగులకు 6,000 పెన్షన్ అన్నాడు. మహాలక్ష్మి పథకం 2,500 అన్నాడు. విద్యార్థులకు స్కూటీలు అన్నాడు. చాలా హామీలు ఇచ్చిండు. అందులో మరి ఒకటి కూడా నెరవేరుస్తలేడు ఈ రేవంత్ రెడ్డి సర్కారు. మరి ఇట్లా చేయకపోతే 420 హామీల వరకే ఉన్నాయి. మరి ఇట్లా చేతగాని ప్రభుత్వాన్ని ఫామ్ చేసుకొని ఇంతమందిని మోసం చేసి ఇలాంటి పథకాల పేరు చెప్పి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ గ్యాస్ ఏది, కరెంట్ ఏది, ఎక్కడ చేసిన మంచి పథకాలు ఏవి? కాంగ్రెస్ ప్రభుత్వంలో సర్వం నాశనం అయిపోయింది. అసలు చాలా వ్యతిరేకిస్తాను ప్రజలు. ఇది ఉండే గవర్నమెంట్ గానే కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోల్పోయిన వాళ్ళందరూ ఇంటి పెద్ద దిక్కును కోల్పోయినట్టు బాధపడతాను. మళ్ళీ అదే గవర్నమెంట్ రావాలని 100% కోరుకుంటాను. ప్రభుత్వం అందరూ మంచిగా లేదంటారు. ఒక్కడు చేస్తాను కూడా ఒక్కడు కూడా చేయట్లేదు. కొంతమంది రైతులు చేసిండు, కొంతమందికి ఇది, కొంతమందికి ఒడ్డకు బోనస్ ఇచ్చాను ఉన్నాడు, కొంతమందికి ఇచ్చిండు, కొంతమందికి ఇది. మరి అట్లా సగం చేసే వాళ్ళు అసలు చేయకుండా నువ్వు కూడా చేస్తే అందరికన్నా చేయాలి. అదే కోరుకునేది. అందరు చేస్తారో చేయమను, లేకపోతే బంద్ చేస్తే బంద్ చేయమని. ఏదో చేసినట్టు పెద్ద పిల్లపిస్తున్నాడు. కానీ ఒక్కలకు కూడా రైతు బంధు, రైతు రుణమాఫీ ఇవి కాలే పూర్తిగా. వాళ్ళే పూర్తిగా రుణమాఫీ అయిపోయింది అని పెద్దరికం పోజులు కొట్టుకుంటున్నారు. కానీ ఇప్పటిదాకా వాళ్ళకు పూర్తి కాలే. వచ్చే ఎలక్షన్లో చూపిస్తారు. కాస్తకాలు అందరూ రైతులందరూ కరెక్ట్ చూపిస్తారు మీకు తోవ. కాంగ్రెస్ ఊరుకు తిరుక్కుంటా చెప్పింది ఏ మాట, ఇప్పుడు చేసేది ఏ మాట ఉన్నది. కాంగ్రెస్ ఎంత మోసం చేస్తున్నాయంటే చెప్పరని మోసం చేస్తున్నది. అప్పుడు నిదానం అయినా కాడికే చెప్పుకొని ఉండే, అప్పుడు ఫలితం ఉంటుండే. ఇప్పుడు ఒకటి చెప్పి ఒకటి చేస్తలేకే పబ్లిక్లో వ్యతిరేకం వచ్చింది. ఎట్లన్నా ఇది చేస్తారు. ఇక రైతు రాజ్యం, రైతే రాజు అన్నాడు. ఇప్పుడు ఆకలికి చంపుతున్నాడు. ఆకలి రాజ్యం తెచ్చిండు. ఇప్పుడు లేకపోతే కళ్యాణ లక్ష్మి ఎంత ఉంటే అంతకు తులం తీసుకుందాం, ఇంకా ఎక్స్ట్రా ఆశలు పెట్టిండ్రు. ఏదో ఇట్లా ప్రతి ఒక్కదానికి గత గవర్నమెంట్కు అపోజిట్గా మాట్లాడి ఏదో బిల్డప్ చేసి మొత్తానికి మోసం చేసి మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మరి ఇన్ని రోజులు గడిచిపోయింది. ఆ నమ్మకం అనేది మెల్లమెల్లంగా చేజారిపోతున్నది. మొత్తానికైతే గవర్నమెంట్ మీద నమ్మకం కోల్పోయినరు పబ్లిక్. కోల్పోయిన నమ్మకాన్ని ఎలక్షన్లలో మాత్రం ఖచ్చితంగా పగ తీర్చుకుంటారు. ఇది మాత్రం గ్యారంటీ. 6 గ్యారంటీలో భాగంగా విద్యుత్తు 200 బిలో ఉన్న వాళ్ళందరికీ ఇస్తామన్నారు. అది రావడం లేదు. సిలిండర్ అన్నారు, అది రావడం లేదు. ఇంకా ఏదైతే యూత్ పిల్లలకి స్కూటీలు ప్రదానం చేస్తున్నారు, అది ఇవ్వడం లేదు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్లో తులం బంగారం ఖచ్చితంగా మేము ఇచ్చి చూపిస్తామన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి కార్యక్రమం కూడా అది సగంలోనే ఆగిపోయింది. కానీ ఎక్కడ కూడా 100% సంపూర్ణంగా జరగలేదు. కానీ గౌరవ మంత్రివర్యులు, ముఖ్యమంత్రి గారు, మీ యొక్క రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఏం చెప్తున్నారంటే మొత్తం పూర్తి స్థాయిలో మేము ఈ హామీలన్నీ నెరవేరుస్తున్నాం అనే ఒక తప్పుడు సమాచారం ప్రజలకు పంపిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం కాదు. ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు మిమ్మల్ని. రాబోయే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు తగిన గుణపాఠం చెప్తారని ఈ యొక్క వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను.